తెలంగాణలో 2 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. క్యూములో నింబస్ మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పింది. గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఇక ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలు, మధ్యాహ్నం 2 గంటల తరువాత వాతావరణం చల్లబడుతుంది. సాయంత్రానికి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగండ్ల వానలు పడుతున్నాయి. భిన్న వాతావరణ పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, రైతులు. ఇక అధిక ఎండలతో పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. వాతావరణ పరిస్థితులపై సీనియర్ అధికారి శ్రావణితో కల్పన ఫేస్ టు ఫేస్. వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంటే సాయంత్రం అవడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇదే వాతావరణం అయితే గత వారం నుంచి కూడా కంటిన్యూ అవుతా ఉంది. మరింకెన్ని రోజులు ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉంది? ఇటు రేంజ్ కి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. చెప్పండి మ్యామ్, వెదర్ కి సంబంధించి కూడా చాలా భిన్నమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వచ్చే 2-3 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతానికి మనకి ఉత్తర దక్షిణ ద్రోణి అనేది విదర్భ పరిసర ప్రాంతం నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా దాదాపుగా తెలంగాణ, రాయలసీమ మీదుగా మనకి ఇది ఉండడం వల్ల ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల మరొక 2 రోజులు కూడా దక్షిణ మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాలకి వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ వర్షం కూడా ముఖ్యంగా మనకి మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం, అలాగే ఈదురుగాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం కనిపిస్తుంది. ఓకే మ్యామ్, సో నిన్న చూసుకున్నట్టయితే కూడా దాదాపు ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత అధికంగా కనిపించి వర్షం కూడా నమోదైంది. సో నిన్న ఎంత వర్షపాతం ఎక్కడెక్కడ నమోదైంది మ్యామ్? ఉష్ణోగ్రతలు అనేవి మనకి సాధారణంగా 38 నుంచి 40 డిగ్రీల మేర నమోదవుతూనే ఈ ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షపాతం అనేది మధ్యాహ్నం మనకి 3 గంటల నుంచి నమోదయ్యే అవకాశం ఉంది. నిన్న చూసుకున్నట్లయితే మనకి రాష్ట్రం మొత్తంగా ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా నమోదైంది చెప్పొచ్చు. హైదరాబాద్, రంగారెడ్డి, అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది. మనకి హైదరాబాద్లో అధికంగా 5 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవడం జరిగింది. రాష్ట్ర దీన్ని చూసుకున్నట్లయితే మనకి అక్కడ కూడా భారీ వర్షపాతం కూడా నమోదవడం అయితే జరిగింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. అలాగే 1-2 చోట్ల మనకి వడగళ్ల వాన, అలాగే పిడుగుపాటు కూడా పడడం అయితే జరిగిందనమాట. ముఖ్యంగా జనగాం జిల్లాలోని జగిత్యాల, హైదరాబాద్, మెదక్ ఈ జిల్లాల పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా కొడవడం అయితే జరిగింది. సో ఈ రోజుకి సంబంధించి ఎట్లాంటి రెయిన్ అప్డేట్స్ ఇచ్చారు? దాంతోపాటు ఏ జిల్లాలకైనా కలర్ వార్నింగ్స్ ఇచ్చారు? సో వర్షంకి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి మ్యామ్? ప్రస్తుతానికి మనకి ద్రోణి కూడా ఇదే విధంగా మనకి ఇంకా తెలంగాణ మీదుగా, రాయలసీమ మీదుగా ఉండడం వల్ల దీని ప్రభావం కొద్దిగా దక్షిణ మరియు ఈశాన్య పశ్చిమ జిల్లాల్లో కూడా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల మనకి నిజామాబాద్ నుంచి అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్, నారాయణపేట, వరంగల్ ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా అక్కడక్కడ మనకి ఈ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం కూడా నమోదవడం జరిగే అవకాశం ఉన్నందున ఎల్లో కలర్ వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే కంటిన్యూస్ ఎవ్రీ 3 hours నావ్కాస్ట్ వార్నింగ్ కూడా ఇష్యూ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకే మ్యామ్, సో నిన్న చూసుకున్నట్టయితే ఎక్కువగా ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీతో పాటు పిడుగుపాటు అనేవి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా కనిపించాయి. సో ఈ రోజు, రేపు కూడా అట్లాంటి అవకాశం ఉందా? ఒకవేళ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటు ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు? వేసవిలోని మనకి థండర్స్టార్మ్తో పాటుకి థండర్ బోల్ట్ అంటే పిడుగుపాటు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అధిక ఇన్స్టెబిలిటీగా ఉంటుంది కాబట్టి మనకి అనిశ్చిత వాతావరణం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఈ సమయంలోని పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు ఉంటూనే మనకి సాయంత్రం పూట ఈ అనిశ్చిత వాతావరణంతో పాటుగా ఈ పిడుగుపాటు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలకి మొత్తానికి ఏంటంటే ఈ వేసవిలోని ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే ఎప్పుడైతే మనకి ఈ నల్లటి మేఘాలు అంటే క్యూములోనింబస్ మేఘాలు కానీ మేఘావృతమైన వాతావరణం ఏర్పడిన వెంటనే ఈ పశువులను కానీ చెట్ల క్రింద కానీ ఆరుబయట కానీ ఉంచడం అనేది శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా అలాగే రేకుల షెడ్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఉండడం వల్ల ఏంటంటే డైరెక్ట్ స్టాటిక్ ఎనర్జీ అనేది అటాక్ అవడం వల్ల ఈ విద్యుత్ ఘాతానికి గురయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈదురుగాలులు వీస్తూ ఉండడం వల్ల, చెట్ల కింద ఉండడం వల్ల చాలా వరకు పశువుల మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. హైదరాబాద్ మరియు జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ రోజు మనకి సాయంత్రం 4 గంటల నుంచి అక్కడక్కడ మన చిరుజల నుంచి ఒక మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అది కూడా ఇది ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఈరోజు ఒకరోజు, రేపటి నుంచి కొద్దిగా సాధారణ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. 21 నుంచి మనకి రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో నిన్న చూసుకున్నట్టయితే చాలా వరకు ఈదురుగాలతో కూడిన వర్షం అయితే నమోదైంది. చాలా ఎఫెక్టివ్ వర్షం అయితే నిన్న కనిపించింది. అట్లాంటి ఎఫెక్ట్ ఏమైనా ఈరోజు జిహెచ్ఎంసీలో ఉండే అవకాశం ఉందా? నిన్నంత భారీ ఎఫెక్ట్ లేకపోయినప్పటికీ ఈరోజు మాత్రం మనకి కొద్దిగా దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ద్రోణి ప్రభావం ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఎక్కువగా ఈ మధ్య కాలంలో బాగా మనం వింటున్నాం క్యూములోనింబస్ మేఘాలు అని చెప్తూ ఉన్నారు కదా. ఈ క్యూములోనింబస్ మేఘాల పరిధి ఎంతవరకు ఉంటుంది? ఒకవేళ అవి ఏర్పడితే వర్షపాతం కావచ్చు ఎన్ని కిలోమీటర్ల మేర వ్యాపించి కురుస్తుంది మనకి?
క్యూములోనింబస్ మేఘాలు అనేవి మనకి ఇప్పుడు కొత్త కాదు. ప్రతి వేసవిలోని మొదటిగా మనకు వచ్చేవి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతమే. ఆ సమయంలో మనకి ఈ క్యూములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. దాదాపుగా ఇవి 12 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా విస్తరించి ఉంటాయి. అలాగే సాధారణంగా ఇది 20 స్క్వేర్ కిలోమీటర్ల పైనగా కూడా విస్తరించి ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి స్క్వాల్ లైన్గా అంటే వరుసగా ఒకటి దాని తర్వాత ఒకటి వస్తున్నప్పుడు అధికంగా దాదాపుగా 5 నుంచి 6 జిల్లాల మేర కూడా విస్తరించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డైవర్జెన్స్ అంటే చివరిగా ఉన్నప్పుడు కొన్ని ప్రదేశాల్లో వర్షపాతం లేకపోయినప్పటికీ మెరుపులు మరియు పిడుగుపాట్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే మ్యామ్. సో ఇక ఓవరాల్గా ఇంకెన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది మ్యామ్? ఓవరాల్గా మనకి 3 రోజులు అక్కడక్కడ మనకి వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఉంది. తర్వాత రాష్ట్రం మొత్తం మీదుగా మరో 4 రోజులు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వర్షాలతో పాటు పిడుగుపాటు సంభవించే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇవి వేదికకు సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ హర్షతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.